ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది కాదు బాలా, నీతో కొంచెం మాట్లాడాలి. నేను నీతో ఏం మాట్లాడను. నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఆడుకుంటాను. బాయ్. బాలా, నాతో రా బాలా, నీతో మాట్లాడాలి. నేను రాను. నేను నీతో మాట్లాడను. అది కాదు బాలా, నాతో రా. నేను రానంటున్నాను కదా. సుందరి, బాలే బుద్ధి చెప్పావు. నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ బాలాగారి జోలికి వస్తావు? నిన్ను తన్ని తరిమేసినా నీకింకా బుద్ధి రాలేదా? బాలాని నేను సిన్సియర్ గా లవ్ చేశాను. నా ప్రేమ నిజం. ఏయ్, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఈసారి చెంప పగలగొట్టడం కాదు, ఇక్కడే చంపి సమాధి చేస్తాను. ఊరుకుంటున్నానని రెచ్చిపోకు త్రిపుర. ఇంతకు ముందు పోనీలే అని వదిలేశాను. మళ్ళీ తిక్క పనులు చేస్తే ఈసారి అస్సలు వదిలిపెట్టను. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు అందరిలో నన్ను దోషిని చేసినా, బాలా ముందు బ్యాట్ చేసినా సరే, నేను బాలాని వదలను. బాలాని నా వాణ్ణి చేసుకుంటాను. నువ్వు బాలాగారిని కాదు, బాలాగారి నీడను కూడా తాకనివ్వను. నువ్వు నన్ను ఆపలేవు. నువ్వు నన్ను తట్టుకోలేవు. అలాగా? సరే, అదే చూస్తాను. నువ్వు నన్నేం చేయగలవో, నేను నిన్నేం చేస్తానో అన్నీ ముందు ముందు తెలుస్తాయి. నిత్య, ఇంకోసారి కనబడితే నేను ఊరుకోను. బాలాగారు, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే చెప్పి వెళ్ళమని చెప్పాను కదా. చెప్పకుండా వెళ్ళిపోతే అందరం ఎంత కంగారు పడతాం. నాకు ఇంట్లో బోర్ కొట్టి మా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వచ్చాను. సరే, పదండి ఇంటికి వెళ్దాం. మీకోసం అందరూ కంగారు పడుతున్నారు. నేను కాసేపు ఆడుకొని వస్తా. అలా ఏమీ కుదరదు, పదండి వెళ్దాం. మేడం 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 వద్దు మేడం. మేడం, అయ్యో మేడం. బేబీ, బేబీ, ఏంటిదంతా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? మన కోపం ఎప్పుడు అవతల వాళ్ళని పడగొట్టడానికి ఉండాలి, కానీ మన వస్తువులు పగలగొట్టడంలో కాదు. మమ్మీ, నేను బాలాని ప్రేమించాను. నీ బిజినెస్ లో ఆపోజిషన్ లో ఉన్నా, నీకు పోటీగా వస్తున్నా సరే, బాలాని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను మమ్మీ. అలాంటి బాలాకి నీ నుండి 2-3 సార్లు సంబంధాలు తీసుకెళ్లినా బాలా రిజెక్ట్ చేశాడు. అందుకే నేను బాలాకి తెలియకుండా యుఎస్ వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని దాదాపుగా నా మార్గంలోకి తెచ్చుకున్నాను. అలాంటి సిచ్యుయేషన్ లో ఇండియాకొచ్చి బాలా నాకు ప్రపోజ్ చేస్తాడు అనుకునే లోపు ఎప్పుడో టీనేజ్ లో లవ్ చేసిన ఒకటి వలన బాలా నన్ను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ చాలా రోజులకి బాలా గతం మర్చిపోయాక జాగ్రత్తగా నా గ్రిప్ లోకి తెచ్చుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి పెళ్లి పీటల దాకా వెళ్ళాను. కానీ ఆ త్రిపుర నా ప్రేమని పెళ్లిని చెడగొట్టింది. ఎలాగైనా బాలాని త్రిపుర నుంచి దూరం చేసి బాలాని నేను దక్కించుకుంటానమ్మా. డోంట్ వరీ బేబీ, నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఆ త్రిపురని ఎలాగైనా సైడ్ చేసి బాలాని నీకిచ్చి పెళ్లి చేసి బాలాని లొంగ తీసుకొని నాకు పోటీగా నిలబడే వాళ్ళే లేకుండా చేస్తాను. ఎలా వదిలేస్తావు
వెళ్తున్నావు యశోదా? చూసుకోవాలి కదా. బయటికి వెళ్ళొద్దని నేను చెప్పాను అత్తయ్య. అమ్మా ఉదయనేమనుకు, ప్రతిరోజు మన ఇంట్లో జరిగే తంతేగా, వస్తాడులే. వాడెక్కడికి పోతాడు? ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? ఆ, మా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళాను. కన్నయ్య, ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. మరేం చేయను బామ్మ, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది కదా, అందుకే మా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి అలా వెళ్ళాను. అదే నాన్న, మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళాలి కదా. అన్నయ్య, రేపే కదా నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది. ఆ ప్రెజెంటేషన్ సక్సెస్ అవ్వాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి కదన్నయ్య. బావగారు, మీరు కాసేపు కాన్సంట్రేషన్ చేస్తే చాలు. సరే, అలాగే చేస్తా. రే అనంత్, ముందు మనం సబ్మిట్ చేయాల్సిన ఫైల్ రెడీ చేసావా? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయారా? ఆ బిల్డింగ్ డీటెయిల్స్, ఆర్కిటెక్ట్ ప్లాన్స్, అప్రోచింగ్ ప్లాన్స్ ఇవి పెండింగ్ ఉన్నాయి. డిజైన్స్ ఉన్నాయి, కానీ సెలెక్ట్ చేయలేకపోతున్నాను. ఇంకెప్పుడు సెలెక్ట్ చేసేది? నాగలాకు నువ్వు సెలెక్ట్ చెయ్యి. ఇదొకటి. ఏ డిజైన్ మనం ప్రపోజల్ పెడితే ఈజీగా ఓకే అవుతుందో అర్థం కావట్లేదు. ఇవన్నీ అన్నయ్యకి బాగా తెలుసు. బావగారు బాగుండుంటే ఈ సమస్య ఉండదు కదా. మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. అవేమీ వర్కౌట్ కావు. బావగారు ప్రజెంటేషన్ ఇవ్వలేరు, ఇవ్వనివ్వము. వదిన, అన్నయ్యని ప్రెజెంటేషన్కి రెడీ చేద్దాం, పదండి. బాలాగారు రండి. వదిన గారు, అన్నయ్యని ఎలాగైనా ప్రెజెంటేషన్కి బాగా ప్రిపేర్ చేయండి. బాలాగారు, బాలా బాయ్. బాలాగారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు ప్రెజెంటేషన్లో మీరు ఎలా మాట్లాడాలో, ఎలా నిలబడాలో, ఎలా వాక్ చేయాలో, అందరినీ ఎలా కన్విన్స్ చేయాలో, ప్రెజెంటేషన్లో మీరు ఎలా స్పీచ్ ఇవ్వాలో అవన్నీ నేను చెప్తాను. అవి మీరు ఫాలో అవ్వాలి. బాలగారు, అలా కాదు, చూడండి, ఇలా చెప్పాలి. నా పేరు బాలకృష్ణ. నేనిప్పుడు మీకు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఓకే, అలా చెప్పాలి. చెప్పండి.